విశాఖ జిల్లా కే కోటపాడు మండలం మర్రివలసలో అపశృతి చోటు చేసుకుంది. ఓ శుభకార్యంలో ఫుడ్ పాయిజన్ కావడం వల్ల సుమారు 300 మంది అస్వస్థతకు గురయ్యారు. మాంసాహారం విషతుల్యమై వాంతులు విరేచనాలతో బాధితులను ఆసుపత్రికి తరలించారు. కే కోటపాడు 30 పడకల ఆసుపత్రి ఇతర ప్రైవేట్ ఆసుపత్రులకు బాధితులను చికిత్స కోసం తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం వారిని విశాఖ కేజీహెచ్కు తరలించారు. చిన్నప్పుడు ఏం లేదండి, ఆ తర్వాత వచ్చింది. రాత్రి 12 రాత్రికి మొత్తం ఒక్కొక్కరికి వచ్చేసరికి 108 రావడం. ఎంతమంది వచ్చారు? 300 మంది పైన ఉంటారు. విశాఖలో ఫుడ్ పాయిజన్ జరిగిందనే సమాచారం అందుకున్న ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. శ్రీరామ్, ఈ విందు భోజనం ఏదైతే విషాదంగా మారిందో ఈ ఘటనకి సంబంధించి మొత్తం అన్ని రకాల అంటే కన్సర్న్ డిపార్ట్మెంట్లు అన్ని కూడా కదిలాయి. అసలు ఏ కారణంగా ఈ పరిస్థితి ఏదే సంభవించింది అనేది అయితే మాత్రం ఆరా తీస్తున్నారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు శాంపుల్స్ సేకరిస్తున్నారు. అలాగే పోలీసులు కూడా ఎవరైతే ఈ విందు భోజనం ఇచ్చారో ఏదైతే ఎవరింట్లో అయితే అంటే గోకాడ గోవిందు అనే అతని ఇంట్లో అయితే ఈ ఫంక్షన్ జరిగింది, అతన్ని కూడా అదుపులోకి తీసుకున్నారు. అసలు వేట మాంసం అంటే జనరల్ గా ఈ కే కోటపాడు మండలం మర్రివలసలో ఈ ఇన్సిడెంట్ జరిగింది. ఈ ప్రమాదం ఈ ఇబ్బంది అయితే ఎదురైంది. దీనికి ఆనుకుని రిజర్వ్ ఫారెస్ట్ ఉంది. ఆ రిజర్వ్ ఫారెస్ట్ నుంచి ఏమైనా అడవి జంతువుల్ని వేటాడుకుని తీసుకొచ్చి విందు భోజనం ఇచ్చారా, లేదంటే ఎక్కడి నుంచి అసలు ఈ ఎన్వి అయితే ప్రిపేర్ చేశారు, దానికి ఎటువంటి సామాన్లు వాడారు, అవి ఎక్కడ కొనుగోలు చేశారు, ఎక్కడ ఏ కారణంగా ఈ పరిస్థితి వచ్చింది అనేది అయితే మాత్రం ఆరా తీస్తున్నారు. అట్ ద సేమ్ టైం ప్రస్తుతానికి అయితే మాత్రం 294 మంది ఖచ్చితంగా ఇందులో బాధితులు అయితే ఉన్నారనేది అయితే మాత్రం గుర్తించారు. వీళ్ళందరికీ కూడా మర్రివలస గ్రామంలోనే ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో 17 మందికి మాత్రమే కొంచెం ఇబ్బందిగా ఉంది, నీరసంగా ఉండడంతో వాళ్ళకి ఫ్లూయిడ్స్ ద్వారా వైద్య సేవలు అందిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్.